ఇంపార్టెంట్ కీ పాయింట్స్. వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చెయ్యాలి అని అంటే నేనేమన్నాను, ఒకటి గ్యాప్ మెథడ్ అని అన్నాను. గ్యాప్ మెథడ్ అని అన్నాను. గ్యాప్ మెథడ్ అంటే ఏంటో ఒక్కసారి ఇంట్రడక్షన్ ఇస్తాను, ప్రాబ్లమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా వయసు 39 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత నా వయసు ఎంత అవుతుంది? 39 ప్లస్ 5 44. 5 సంవత్సరాల తరువాత అంటే ఫ్యూచర్. ప్రజెంట్ ఉన్న నా వయసుని ఎక్స్ అని అనుకుంటే రైట్, 5 సంవత్సరాల తరువాత ఉన్నదాన్ని ఫ్యూచర్ అని అంటాను. అంటే జనరల్గా తెలుగులో మీకు 5 సంవత్సరాల తరువాత, 5 సంవత్సరాల ముందు, తరువాత అంటే ప్లస్ చెయ్యాలి. తరువాత అని అంటే ఫ్యూచర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా. ఏదైతే మనకు ఏజ్ ఇస్తాడో అది ఇక్కడ రాయాలి. నా వయసు 38 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందు అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. పాస్ట్ అంటే 2 సంవత్సరాల ముందు కాబట్టి ఎక్స్ మైనస్ డెల్టా. ఈ డెల్టా అనేది ఏంటి సార్? చేంజ్. 2 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, 3 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, 8 నెలల ముందు ఇవ్వచ్చు, 12 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎప్పుడు మీరు వయసుకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేసినా కానీ ప్రజెంట్ మధ్యలో రాయండి. పాస్ట్ అంటే ఎక్స్ మైనస్ డెల్టా, ఫ్యూచర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా. ఫ్యూచర్ అంటే ఇంగ్లీష్లో మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే, మీకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అవుతే ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నా రైట్, ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నా, 4 ఇయర్స్ ఎహెడ్ అన్నా, ఎహెడ్ అంటే ముందు, ఎహెడ్ అన్నా, హెన్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ హెన్స్. ఇట్లాంటి పదాలు మీకు యూజ్ చేస్తే మీరు ఏది యూజ్ చేయొచ్చు? ఫ్యూచర్ అనే దాంట్లో వాల్యూస్ ప్లస్ అని డినోట్ చేయొచ్చు. పాస్ట్ అంటే బిఫోర్ అన్నా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు బిఫోర్ అన్నా, ఎగో అన్నా, ఇట్లాంటి పదాలకు మనము పాస్ట్ యూజ్ చేస్తాం. ఇలాంటి పదాలకు మనము పాస్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఒక చిన్నది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు ఇప్పుడు ఎక్స్ అనుకుంటాను. 3 ఇయర్స్ ఎగో 3 సంవత్సరాల ముందు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. 3 సంవత్సరాల ముందు, 30కి 3 సంవత్సరాల ముందు అంటే 30 మైనస్ 3. ఎప్పుడైతే నేను ఎగో రాస్తానో, నేను ఎక్స్ మైనస్ ఏదైతే డెల్టా అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ, అదే 5 ఇయర్స్ ఆఫ్టర్, 5 సంవత్సరాల తరువాత, 5 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఎక్స్ ప్లస్ 5. పాస్ట్ ఎప్పుడూ కూడా మైనస్ చేస్తాము, ఫ్యూచర్ ఎప్పుడూ కూడా ప్లస్ చేస్తాం. అంతే కదా సార్? ఫ్యూచర్ ఈ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మండే, ఆఫ్టర్ 2 డేస్ ట్యూస్డే, వెనస్డే ముందుకెళ్తాం కదా సార్. ఈ రోజు మండే, ఎస్టర్డే వాజ్ సండే. గతాన్ని సంబంధించి అయితే మైనస్ రైట్, ముందుకెళ్ళేటప్పుడు ప్లస్ చేయాలి. ఫ్యూచర్కి సంబంధించి ఎక్కడ అడిగినా కానీ ప్లస్ ఏదైతే వాల్యూ ఇచ్చాడో అది యూజ్ చేయాలి. పాస్ట్కి సంబంధించి ఎప్పుడు ఏమున్నా కానీ మైనస్ యూజ్ చేయాలి. ఇది గ్యాప్ మెథడ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాప్ మెథడ్ ఎప్పుడు ఈ గ్యాప్ మెథడ్ యూజ్ చేస్తామో, క్వశ్చన్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు గురించి మాట్లాడినప్పుడు, క్వశ్చన్లో ఎగో, హెన్స్, కరెంట్ ఏజ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు గ్యాప్ మెథడ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. గ్యాప్ మెథడ్ మాత్రము మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఫస్ట్ థింగ్. దాని అప్లికేషన్ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను సార్. గ్యాప్ మెథడ్ గతము, తరువాత, ప్రస్తుతము, ఈ 3 అని అంటే ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సెకండ్ థింగ్, వయసు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మొట్టమొదటగా మీరు చేయాల్సింది క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఏం అడిగాడు, నాకేం అవసరము, సంబంధం లేనిది సాల్వ్ చేయాల్సిన అవసరము లేదు.
క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. క్వశ్చన్లో మనకు ఏది అవసరమో అది మాత్రమే సాల్వ్ చేయండి. అవసరం లేనిది ఏది కూడా మనము సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోము. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడము అని అంటే ఏంటంటే, వయస్సులు ఏది ఇవ్వకపోతే వయస్సులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలు తీసుకుంటుంది. మీ వయసు ఎంత అని అడిగినప్పుడు 2.5 సంవత్సరాల 3 నెలలు, 2.5 సంవత్సరాల 6 నెలల 10 రోజులు అని ఎవరు చెప్పారు? నాకు 22 సంవత్సరాలు గడిచిపోయాయి, నాకు 23 నడుస్తుంది, ఈ ఆగస్టు 1కి వస్తే నాకు 36, రైట్, 36th బర్త్డే ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేటెడ్. ఏది ఇవ్వకపోతే వయసు అనేది సహజ సంఖ్య. ఏది ఇవ్వకపోతే వాడు స్పెసిఫికల్గా క్వశ్చన్లో వయస్సు 23.4 మంత్స్ అంటేనే నేను డెసిమల్ వాల్యూ తీసుకుంటాను. ఏది ఇవ్వకపోతే అది సహజ సంఖ్య. ఏది ఇవ్వకపోతే అంటే సహజ సంఖ్య. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దీన్ని స్టార్ మార్క్ పెట్టుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని ఆన్సర్ ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏది ఇవ్వకపోతే వయస్సు అనేది సహజ సంఖ్య. ఈ మొత్తము మీకు కావాల్సినవి 4 ఇంపార్టెంట్ కీ పాయింట్లు సార్. 4 ఇంపార్టెంట్ కీ పాయింట్లు. వయసులో ఉన్న ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలంటే గ్యాప్ మెథడ్ మీకు తెలిసి ఉండాలి. బాటమ్ అప్ అప్రోచ్, ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఎట్లా, ఇది తెలిసి ఉండాలి. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం అవ్వాలి. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం అవ్వాలి. వయస్సులు ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసినా అది సహజ సంఖ్య తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అది సహజ సంఖ్య తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లతోటి మీ టైం వేస్ట్ చేయకూడదు, నా టైము మీరు వేస్ట్ చేయకూడదు. డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్తాం.